మల్లిగాడు కరెక్ట్. మనం ప్రతిరోజు చాలా విషయాలు అందరి దగ్గర నేర్చుకుంటాం. అవి మన పిల్లల దగ్గర నుండి అయితే ఇంకా బాగుంటాయి. నేను ఈరోజు నా పిల్లల దగ్గర ఏం నేర్చుకున్నానో చెప్తాను. పెద్ద పాప అమృతికి 5 ఏళ్ళు అనుకుంటా. తనకి చెస్ నేర్పించాలని అనుకున్నా. అలాగే మొదలుపెట్టాను. ఒక అయస్కాంతపు చదరంగపు అట్టకొని పర్వాలేదు, త్వరగానే నేర్చుకుంది. కానీ గుర్రం వేసే అడుగులు మాత్రం బాగా అయోమయం పడుతుంది. చాలాసార్లు చెప్పినా అయోమయమే. ఓ రోజు మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తుంటే కొంచెం చిరాకు పడ్డాను. కాసేపు అన్నీ ఆపేసి నా వైపే చూస్తుండిపోయింది. నాన్న, నేను ఒకటి అడగొచ్చా అనింది. అసలు ఈ చెస్ ఎందుకు ఆడుతున్నాం మనం? ఇది ఒక ఆట కదా, సరదా కోసమే కదా అన్నది. అవునమ్మా అన్నా నేను సమాధానంగా. మరి నువ్వు అరవడంలో సరదా ఎక్కడుంది నాన్న అంది. ఒక్కసారి నాకు అవగతమైంది నేను చేసిన తప్పేందో. మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాను. అది ఎప్పట్లాగే తనకు అలవాటైన తనదైన నవ్వుతో పర్వాలేదు నాన్న అంది. అలాగే చదువుల దగ్గర కూడా ఓసారి లెక్కల్లో పదే పదే తప్పులు చేస్తుంటే కోపం వచ్చి వాడి వీకెన్ పెద్దగా తను ఏడవడం, నేను ఎందుకు ఒకటి తగిలిచ్చానా అని బాధపడడం. ఎక్కువసేపు ఆగలేకపోయా. వెంటనే బతికులాడడం మొదలుపెట్టా. సుప్రియ దీన్ని నా ఓదార్పు యాత్ర అని ఎగతాళి చేస్తుంది. నేనే ఎక్కువ ఓదార్పులు చేసి ఉంటానని కూడా. అది వెంటనే మళ్ళీ నువ్వు కొట్టావని కాదు నాన్న, ఈ లెక్కలు నాకు ఎందుకు రావడం లేదని ఏడుపొస్తుంది. అంతే, నేను ఆ పాపను కొట్టానని అనుకోవడానికే నాకు చిరాకేసింది. అదే చివరిసారి నేను పిల్లల్ని కొట్టడం. పెద్దది ఇలా అయితే మా చిన్నది వేరే. యుఎస్లో ఉన్నప్పుడు అదుండగా ఇంట్లో ఏమన్నా కోపం వచ్చి అరవాలన్నా భయమే. అది ముందే రూల్స్ రామానుజం. అసలే వాళ్ళ బడిలో మొదట నేర్పేదే 911 నొక్కమని. కాకపోతే దేవుడి వల్ల అది ఎప్పుడూ నొక్కలేదు. ఓ రోజు అక్కడ ఓ పెద్ద అంగడికి వెళ్ళాం. పెద్దదానికి ఏదో ఒక ఫ్రాక్ నచ్చింది. అది వాళ్ళ అమ్మని అడిగింది కావాలని. వాళ్ళమ్మ అక్కడికి దూరంగా ఉన్న నన్ను చూపించి మీ నాన్నని అడుగు అందిట. ఇద్దరూ నా దగ్గరికి వచ్చారు. నేను మీ అమ్మని అడుగమ్మా అన్న. మా పెద్దది అమాయకంగా మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తడానికి రెడీ అయింది. మా చిన్నది దాని చేయి పెట్టి ఆపి అక్కడ అడిగితే ఇక్కడ, ఇక్కడ అడిగితే అక్కడ అని చెప్పినప్పుడే నీకు అర్థం కాలే వాళ్ళు కొనరని, ఇక నీ పరుగు ఆపు అని. అప్పుడు అర్థమైంది వద్దనుకుంటే విడమర్చి చెప్తే పిల్లలు అర్థం చేసుకుంటారు, సాకులు చెప్పకూడదని. ఒకసారి వాళ్ళ గదంతా గులాబీ రంగు వస్తువులతో నింపాలనుకొని అన్ని గులాబీవే కొనడం మొదలుపెట్టారు. గులాబీ దుప్పట్లు, గులాబీ బ్లైండ్స్, గులాబీ వాల్ క్లాక్ మొదలైనవి. ఇక నా ఓపిక నశించి నో అన్నా. దానికి మా చిన్నది మేము పెద్దవాళ్ళయ్యాం, మాకేది ఇష్టమో మాకు తెలుస్తున్నాయని ఖరాఖండిగా చెప్పింది. ఇంతకీ దాని వయసు 6 ఏళ్ళు. కాబట్టి వాళ్ళ ఇష్టాల్ని మన్నించడం నేర్చుకున్నాం. కానీ వాళ్ళు కూడా మేము వద్దన్నప్పుడు సరే వద్దులే అనడం నేర్చుకున్నారు. ఈ పరస్పర గౌరవం మొదలయ్యాక అసలు వాళ్ళ నిర్ణయాలకి వాళ్ళని వదిలేసాం. ఈ మధ్య పెద్దది నాకు ఎంపీసీ వద్దు నాన్న, నేను ఎంఈసీ చదువుతాను అంది 3 నెలలు చదువయ్యాక. అదే ఏ కళాశాల మంచిదో కనుక్కొని ఎంఈసీలో చేరిపోయింది.